హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రీ జాబ్స్ ఇన్ఫో తెలుగు. ఈ రోజు మనం డేటా ఎంట్రీ ఆపరేటర్ లేదా మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కి పోస్టులు అనేవి రిలీజ్ అవ్వాయి. సో ఆ నోటిఫికేషన్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అన్నది మీకు ఈ వీడియోలో ఉంటాయి. సో కంప్లీట్ వీడియో అయితే చూడండి. ఇక్కడ మనకి నిట్ కోయిన్ లిమిటెడ్ అనే గవర్నమెంట్ ఆర్గనైజేషన్ నుంచి మనకి వేకెన్సీస్ అయితే రిలీజ్ అయ్యాయి. ఈ యొక్క అడ్వర్టైజ్మెంట్ నెంబర్ వచ్చేసి 10/2025-26. అండ్ ఈ యొక్క అప్లికేషన్స్ ఎందుకంటే డేటా ఎంట్రీ ఆపరేటర్ నాన్ గ్రాడ్యుయేట్ అండ్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎంటీఎస్ కి సంబంధించి ఈ కంప్లీట్ అప్లికేషన్. ఇక్కడ వచ్చేసి డేటా ఎంట్రీకి వచ్చేసి 116 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కి వచ్చేసి 27 వేకెన్సీస్ ఉన్నాయి. డేటా ఎంట్రీకి వచ్చేసి మనకి ఇంటర్మీడియట్ లేదా ఈక్వివలెంట్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోద్ది. దాంతో పాటు టైపింగ్ స్పీడ్ అనేది కావాలి. ఎందుకంటే ఇక్కడ డేటా ఎంట్రీ అంటే టైపింగ్ అనేది ఖచ్చితంగా వచ్చి ఉండాలి. సో 35 వర్డ్స్ పర్ మినిట్ అన్నది టైపింగ్ సర్టిఫికేట్ ఖచ్చితంగా మీ దగ్గర ఉండాలి. సో ఏజ్ వచ్చేసి 21 to 45 ఇయర్స్ అనేది తీసుకుంటారు. అండ్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ వచ్చేసి మల్టిప్లికేషన్ ఆర్ ఇట్స్ ఈక్వివలెంట్ అంటే 10th లేదా దానికి సంబంధించి ఈక్వల్ గా ఉన్న ఏదైనా కంప్లీట్ చేసి ఉండాలి. సో 18 to 45 ఇయర్స్ అనేది మీకు ఇక్కడ ఏజ్ లిమిట్ అనేది ఉంది. సో డేటా ఎంట్రీ అంటే మీకు ఆల్రెడీ తెలిసిందే, లైక్ ఫోటో కాపింగ్ లేదా ప్రింటింగ్ డాక్యుమెంట్స్ లేదా ఫైల్ హ్యాండ్లింగ్స్, కేటలాగింగ్, ఫైలింగ్, మెయింటెనెన్స్ అలా ఉంటాయి సంబంధించి కంప్యూటర్ సంబంధించే వర్క్ అయితే ఇదంతా. అండ్ ఎంఎస్ ఆఫీస్ ఇవి కూడా మీకు వచ్చి ఉండాలి, సాఫ్ట్వేర్స్ కొన్ని. అండ్ ఇక్కడ క్వాలిఫికేషన్ వచ్చేసి ఆల్రెడీ చెప్పినట్లు 10+2 క్వాలిఫికేషన్ ఇక్కడ. సో దేనికంటే లైక్ డేటా ఎంట్రీ ఆపరేటర్ కి. అండ్ టైపింగ్ స్పీడ్ వచ్చేసి 35 వర్డ్స్ పర్ మినిట్ ఇంగ్లీష్ ఆర్ హిందీలో మీకు వచ్చి ఉండాలి. లైక్ మీకు ఈ యొక్క అప్లికేషన్ కి మీరు అప్లై చేయడానికి ముందే మీ దగ్గర ఒక టైపింగ్ స్పీడ్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. ఇంగ్లీష్ లో కంప్లీట్ చేసింది ఒక ఇన్స్టిట్యూట్ నుంచి, రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ నుంచి. అండ్ ఇక్కడ వచ్చేసి కంప్యూటర్ అప్లికేషన్ లో ఎంఎస్ ఆఫీస్ లేదా అవుట్లుక్ లేదా వర్డ్ లేదా ఎక్సెల్ లేదా పవర్ పాయింట్ కి సంబంధించి కొన్ని మీకు ఇంటర్నెట్ కి సంబంధించి డీటెయిల్స్ అయితే తెలిసి ఉండాలి. అండ్ ఇంగ్లీష్ లో గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. సో ఏజ్ ఏమో 21 to 45 ఇయర్స్ మధ్యలో మీకు అయితే ఉండాలి. సో ఇక్కడ మల్టీ టాస్కింగ్ వచ్చేసి మనకి కొన్ని బేసిక్ క్వాలిఫికేషన్స్ అయితే ఉండాలి. లైక్ కంప్యూటర్ గురించి తెలిసి ఉండాలి. అండ్ రికార్డ్స్ అన్ని మెయింటైన్ చేయడం ఇవన్నీ తెలిసి ఉండాలి. సో ఇక్కడ క్వాలిఫికేషన్ వచ్చేస్తే ఎంటీఎస్ కి మనకి మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి 10th ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డ్ అయితే ఉండాలి. ఏజ్ వచ్చేసి 18 to 45 ఇయర్స్ అయితే ఉండాలి. ఇక్కడ మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఆల్సో ఇక్కడ మనకి కట్ ఆఫ్ డేట్ వచ్చేసి మాక్సిమం ఏజ్ కట్ ఆఫ్ డేట్ వచ్చేసి 6/11/2025 కింద తీసుకుంటున్నారు వీళ్ళు. అండ్ ఓన్లీ ఇండియన్స్ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై ఇక్కడ. మిగతా ఎవరు ఎలిజిబుల్ అవ్వరు. అండ్ క్రిమినల్ కేసెస్ ఏమి ఉండకూడదు మీ మీద. అండ్ క్యాండిడేట్స్ కి ఇక్కడ వచ్చేసి రిజిస్ట్రేషన్ ఫార్మ్ అండ్ ఫీ రిసిప్ట్ ఏదైతే ఉందో అది ఫర్దర్ గా రిఫరెన్స్ కోసం మీ దగ్గర క్యారీ చేస్తూ ఉండాలి. నో టీఏడిఆర్ పేయబుల్. మీకు సెలక్షన్ వచ్చేసి డేటా ఎంట్రీ ఆపరేటర్ కు మెయిన్ గా వచ్చేసి ఇక్కడ మీకు మీ యొక్క అప్లికేషన్ పెట్టిన తర్వాత అప్లికేషన్ లో మీరు షార్ట్ లిస్ట్ అయితే మీకు వచ్చేసి ఇక్కడ 2 ఎగ్జామ్స్ అనేవి ఉంటాయి. మెయిన్ గా 5 minutes ఇంగ్లీష్ లేదా హిందీ లాంగ్వేజ్ లో టైపింగ్ అనేది ఉంటుంది. టెస్ట్ వచ్చేసి అది 35 వర్డ్స్ పర్ మినిట్ ఇంగ్లీష్ అయితే, హిందీ అయితే 30 వర్డ్స్ పర్ మినిట్. తర్వాత ఎన్సీక్యూస్ బేస్డ్ కూడా ఉంటుంది కంప్యూటర్ నాలెడ్జ్ కి సంబంధించి, ఇంగ్లీష్ అండ్ కంప్యూటర్ నాలెడ్జ్ సంబంధించి. ఇక్కడ వచ్చేసి 20 minutes టైం అయితే ఇస్తారు. 20 క్వశ్చన్స్ ఉంటాయి, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. సో షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ కి వీళ్ళు జాబ్ అనేది అలొకేట్ చేస్తారు. ఇక్కడ ఎంటీఎస్ కూడా ఉంది, అంటే మెరిట్ బేసిస్ మీద జాబ్ అలొకేట్ చేస్తారు. సో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కి వచ్చేసి ఓన్లీ ఎంసీక్యూస్ బేస్డ్ 30 minutes అయితే ఉంటుంది. సో 30 క్వశ్చన్స్ ఉంటాయి, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. సో ఇది కూడా క్వాలిఫై అయితే అంటే మెరిట్ బేస్ తీసుకుంటారు. తీసుకుని ఆ మెరిట్ లో ఎవరైతే హైయెస్ట్ స్కోర్ చేస్తారో వాళ్ళకి జాబ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. సో సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి ఓన్లీ ఆన్లైన్ ద్వారానే వీళ్ళు సబ్మిషన్ తీసుకుంటున్నారు. సో dda.register.ind.in వెబ్సైట్ ద్వారా వీళ్ళు రిజిస్ట్రేషన్ అన్నది తీసుకుంటున్నారు. సో ఈమెయిల్ ఐడి అయితే కంపల్సరీ ఉండాలి, వర్కింగ్ ఈమెయిల్ ఐడి అయి ఉండాలని చెప్తున్నారు. సో బర్త్ సర్టిఫికేట్, ఈడబ్ల్యూ సర్టిఫికేట్, 10th బోర్డు, 12th బోర్డ్ సర్టిఫికేట్, సో మార్క్ షీట్స్ ఇవన్నీ మీ దగ్గర ఉండి చూసేలా అప్లై చేసుకోండి. ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫీజు వచ్చేసి మీకు 885 రూపీస్ అనేది రిజిస్ట్రేషన్ ఫీజు ఉంటుంది. సో జనరల్ అండ్ ఓబీసీ వాళ్ళకి. అండ్ 531 రూపీస్ అనేది ఎస్సీ అండ్ ఎస్టీ వాళ్ళకి రిజిస్ట్రేషన్ ఫీజు ఉంటుంది. ఇది కూడా మీరు నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, బ్యాంక్ ట్రాన్స్ఫర్స్ ఎక్సెట్రా ద్వారా మీరు పే చేయొచ్చు. ఈ యొక్క అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి మీకు 6/11/2025 మీకు నైట్ 11:59 తో ఆగిపోతుంది. సో త్వరగా అప్లై చేసుకోండి. ఎవరైతే అప్లికేషన్ పెట్టి ఎలిజిబుల్ అయ్యారో ఆ క్యాండిడేట్స్ కి ఢిల్లీలో ఈ టెస్ట్ అనేది జరుగుతుంది. ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ లేదా టైపింగ్ టెస్ట్ అనేది మనకి 9/11/2025 ఉంటుందని చెప్తున్నారు. సెంటర్స్ ఇన్ ఢిల్లీ ఓన్లీ, ఢిల్లీలోనే వాళ్ళ సెంటర్స్ ఉంటారు. సో అడ్మిట్ కార్డ్ అనేది వాళ్ళు ఏదైతే ఈమెయిల్ ఐడి మీరు ఇచ్చారో ఆ ఈమెయిల్ ఐడికి 2 days ముందు, ఎగ్జామినేషన్ 2 days ముందు మీకు ప్రొవైడ్ చేస్తారు. మీరు ఆ ప్రొవైడ్ చేసిన అడ్మిట్ కార్డ్ అలాంగ్ విత్ దేర్ ఒరిజినల్ వ్యాలిడ్ ఫోటో ఐడి ప్రూఫ్, లైక్ అంటే పాస్పోర్ట్ లేదా డ్రైవింగ్ లైసెన్స్ లేదా వాటర్ ఐడి లేదా పాన్ కార్డ్ లేదా ఆధార్ కార్డ్ ద్వారా మీరు ఒరిజినల్ క్యారీ చేయాలి ఎగ్జామ్ సెంటర్ కి. సో వెరిఫికేషన్ కోసం విత్ ఫెయిల్ అవ్వకుండా మీరు మీ యొక్క ఆధార్ కార్డ్ లేదా ఈ యొక్క గవర్నమెంట్ ప్రూఫ్స్ ఇక్కడ మెన్షన్ చేసిన గవర్నమెంట్ ప్రూఫ్స్ ఏమైనా సరే మీరు తీసుకుని అడ్మిట్ కార్డ్ తో సహా వెళ్ళాలి.
సో యాజ్ పర్ రూల్స్ మీకు తెలిసిందే, ఎటువంటి ఎలక్ట్రానిక్ వస్తువుస్ మీతో మీరు క్యారీ చేయకూడదు ఎగ్జామ్ హాల్ సెంటర్కి. అండ్ క్యాండిడేట్స్ మస్ట్ బ్రింగ్ 2 కాపీస్ ఆఫ్ అడ్మిట్ కార్డ్ టు ద ఎగ్జామ్ సెంటర్. ఇది మాత్రం మర్చిపోకండి, 2 కాపీస్ తెమ్మంటున్నారు. సో ఆర్ ప్రెసెంట్ ద అడ్మిట్ కార్డ్ అట్ ద ఆఫీసర్స్ అట్ ద ఎగ్జామ్ సెంటర్. సో మీరు చూపించడానికి ఖచ్చితంగా ఉండాలి. నో క్యాండిడేట్ వుడ్ బి అలౌడ్ ఎంటర్ ద ఎగ్జామినేషన్ సెంటర్ వితౌట్ అడ్మిట్ కార్డ్ అండ్ వ్యాలిడ్ ఐడి ప్రూఫ్. వ్యాలిడ్ ఐడి ప్రూఫ్ లేదా అడ్మిట్ కార్డ్ లేకుండా మీకు అలౌ చేయరని చెప్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఫ్రీ జాబ్స్ ఇన్ఫో తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.